జీవితం మీద నిరాశ పెంచుకున్న వికలాంగులకు కార్మెల్ సేవా సదన్ వారికి ఆశలను చిగురింపచేస్తోంది. దాతల సహకారంతో ప్రభుత్వ హాస్టళ్లలో వసతులు సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. సమాజంలో విసిరివేయబడిన తిరస్కరించిన అభాగ్యులను చేరదీసి హక్కున చేర్చుకొని ఆదరిస్తున్న మానవత కార్మెల్ సేవా సదన్ పై ఓ ప్రత్యేక కథనం. గత దశాబ్ద కాలంగా గుంటూరు గోరంట్ల వద్ద కార్మెల్ సేవా సదన్ మానసిక వికలాంగుల ఆశ్రమం కల్పిస్తోంది. ఇంతవరకు దాదాపు 70 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన కార్మెల్ సేవా సదన్ సంస్థతో పాటు మరింత మందిని ఆదుకునే మానవతా స్వచ్ఛంద సంస్థ శ్రీకారం చుట్టింది. కాగా కార్మెల్ సేవా సదన్కు ప్రహారీ గోడ నిర్మాణానికై భూమి పూజ కార్యక్రమానికి కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రహారీ గోడ నిర్మాణానికి ముందుగా వచ్చిన శర్వాణి రెడీ మిక్స్ అధినేత పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డిని అభినందించారు. మరోవైపు మానవతా చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ పరస్పర సమన్వయ సహకారాలతో సేవా కార్యక్రమాల పరిధిని విస్తరిస్తామని అన్నారు. కార్యక్రమాల్లో రెగ్యులర్ గా పాల్గొంటూ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటున్నారు. వేదిక మీద ఉన్నటువంటి సహకరిస్తున్నటువంటి మహానుభావులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల నుంచి అల్లా బక్ష్ గారు మాట్లాడుతారు. సంవత్సరాల్లో 8 లక్షల మందికి అన్నం మేము పెట్టామండి. మిగిలిపోయిన అన్నం అండి. పాదయాత్రతో నడుచుకుంటూ సమాజాన్ని చూడాలని చెప్పని వస్తూ నర్సరావుపేటలో ప్రభుత్వ హాస్టల్స్లో ఉంటూ వెంటనే పేదరికంలో ఉన్నట్టు. అలాంటి అతి పేదల్ని మనం మేలు చేస్తే అంతకన్నా మంచి కార్యక్రమం ఉండదు. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం, రకరకాల కారణాలతో లక్షల వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. తిరణాలు, జాతరలు, బర్త్డే ఫంక్షన్లు, మ్యారేజ్ డే ఫంక్షన్లు, లేకపోతే మ్యారేజ్ అక్కడ ఇతర దేశాలకు వెళ్ళి చేసుకోవటం, ఆకాశంలో చేసుకోవటం, విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు. వాటిని మనం తగ్గించి ఇలాంటి అత్యవసరమైన వాళ్ళకి, కనీస అవసరాలు కూడా పొందలేని వాళ్ళకి మనం సహాయం చేస్తే మనకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. సో ఆ కార్యక్రమానికి మనం పునాది చేసుకుందాం ఈరోజు. అందుకనే గుంటూరు నగరంలో ఎవరూ చేయలేని పని రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, కోవిడ్ ఫైటర్స్ వాళ్ళు, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మనం చేయించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళతో కలిసి పని చేయాలి. వారికి భారంగా ఉండకూడదు. ఏదో చూస్తున్నాం, ఎవరు సపోర్ట్ లేదు, సమాజం అంత స్పందించడం లేదు అనేటువంటి నిరాశ నిర్లిప్తతో వాళ్ళు రాకూడదంటే మనలాంటి వాళ్ళందరూ వారికి అండదండగా ఉండాలి. 2-3 నెలల్లో ఈ కాంపౌండ్ వాల్ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత లోపల మంచి చెట్లు, నేడు ఇచ్చే చెట్లు కానీ, చాలా ఆహ్లాదకరంగా ఉండే పూల మొక్కలు కానీ ఎన్ని వేసి ఒక లోపలికి వస్తే ఒక మానసిక వికలాంగులను ఆశ్రమానికి వచ్చామనే భావం కన్నా దానికి భిన్నంగా ఒక మంచి వాతావరణం ఉన్న ఒక సుందరమైన ప్రాంతానికి వచ్చామనేటువంటి భావన కలిగించేట్టుగా కృషి చేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. భయపడటం అంటే సేవ చేయడానికి కాదు, సేవ చేయడానికి వీఆర్ రెడీ. కానీ ఏమైతుందంటే సమాజంలో ఒక ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఒక ఇంబ్యాలెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఇది మనము స్థాపించింది కానీ, ఇది ఏర్పాటు చేసింది కానీ ఎవరి లేని వారి కొరకు, అనాథుల కొరకు, త్రోసివేయబడిన వారి కొరకు. కానీ సమాజంలో ఏమైతుందంటే, ఇట్లాంటిది ఒక సంస్థ ఉందని తెలుసుకొని వారు ఉన్నవాళ్ళు అయినా కానీ ఏమి లేని వారిలాగా మా దగ్గరకు వచ్చి ఇక్కడ అందిస్తున్న సేవలు పొందిన తర్వాత, వారు మరణించిన తర్వాత మాపై కేసులు వస్తున్నాయి. కాబట్టి ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ క్లియర్, వీఆర్ రెడీ టు సర్వ్ ద నీడీ పీపుల్. ఎవరికైతే అత్యవసరం ఉందో వారికి సర్వ్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ దేర్.
ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నిజంగా మాకు చాలా గొప్ప రోజు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫర్ 15-20 years we were living without a wall. అయితే we are very happy for Manavata Samiti have taken a step to do this wonderful work. I welcome Manavata Samiti to serve these people, and we open our doors to everyone who are ready to help such kind of people, particularly Lakshman Reddy garu. Thank you, sir, for your interest, and they have kept up their word. వారు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లోపల ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి హాల్లో సుమారు 20 నుంచి 30 మంది వరకు ఒకే హాల్లో ఉన్నారు. అంటే వారు బయటికి రాకుండా ఉండడం కోసం ఒక బల్ల అడ్డు పెట్టి ఇద్దరు మనుషులను కాపలా పెట్టి చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టడం వల్ల ఒక రకమైన స్వేచ్ఛను వారికి మీరు ఇచ్చినట్లు. అంటే మనం ఒక నలుగురు గదిలో ఉండాలన్నా కానీ కాసేపటికి మనకే ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన స్థితిలో ఉంటారు. అక్కడే వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటుంటారు, తినేది ఒకరి మీద ఒకరు వేసుకుంటుంటారు. అంటే లైవ్ మేము చూస్తున్నాం సార్, పెళ్ళూరులో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, లైవ్ చూస్తున్నాం. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మీరు నిర్మిస్తే వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా స్వేచ్ఛనిచ్చిన అవుతారు. నిజంగా నాకైతే వ్యక్తిగతంగా మానసికంగా చాలా ఆనందాన్ని కలిగించింది కార్యక్రమం.